ఇప్పుడు ఈ మిల్క్ ప్రొడక్షన్ కొంతమందికి ఫస్ట్ 3 days చాలా మందికి మిల్క్ ప్రొడక్షన్ కూడా ఉండదు పిల్లలు పుట్టిన మీరు చెప్పినట్టు సో రీజన్స్ ఉంటాయి, మేబీ సిజేరియన్ కాబట్టి అదర్ రీజన్స్. సో కొంతమంది ఏం చేస్తుంటారంటే పేరెంట్స్ లైక్ డైరెక్ట్ గా పిల్లలకి ఇవ్వలేక సో లైక్ దేర్ ఆర్ సమ్ మిషన్స్ యూస్ చేసి పంప్ చేసి తీస్తుంటారు. ఎందుకంటారు అలాంటి ఏ రీజన్స్ తో? లైక్ పిల్లలు పట్టుకోకపోవడం వలన, లేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైం మిల్క్ ప్రొడక్షన్ తక్కువ అవడం వల్ల. నేను చెప్పిన సేమ్ రీజన్ కండి, సక్కింగ్ విల్ ఇంక్రీజ్ ద మిల్క్ ప్రొడక్షన్. ఈ పంప్స్ కూడా, బ్రెస్ట్ పంప్స్ కూడా ఏం చేస్తాయి అంటే దే విల్ ఎన్హాన్స్ ద మిల్క్ ప్రొడక్షన్ బై క్రియేటింగ్ దట్ యాక్షన్ సేమ్ లైక్ బేబీ సకింగ్. సో ఆ పంప్ కూడా సేమ్ ఎఫర్ట్ తో, ఫోర్స్ తో సక్షన్ అనేది ఇస్తుంది కాబట్టి దానివల్ల మిల్క్ ప్రొడక్షన్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ థింగ్ నేను ఎలా అయితే బేబీని లాచ్ చేయాలని చెప్పానో, మిల్క్ పంపింగ్ కూడా ఒకవేళ బేబీని లాచ్ చేయకపోతే పంప్స్ కూడా యూస్ చేయాలి, వచ్చినా రాకపోయినా. దాట్ ఆల్సో విల్ హెల్ప్ ఇన్ మిల్క్ ప్రొడక్షన్. సో అది కూడా యూస్ చేయాలి. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎంత ఏజ్ వరకు చేయొచ్చు అంటారు? సో అంటే ఎక్స్క్లూడింగ్ లైక్ ఈవెన్ వాటర్ కూడా తీసుకోండి. అంటే వాటర్ కొంతమంది ఏం చేస్తారు, ఈ సర్టన్ ఏజ్ తర్వాత వాటర్ తీసుకుంటారు, వాటర్ ఇస్తుంటారు, సర్టన్ ఏజ్ తర్వాత సాలిడ్ ఫుడ్స్ చెప్తారు. అట్లా లైక్ బ్రెస్ట్ ఫీడింగ్ ఏ ఏజ్ వరకు కంటిన్యూ చేయొచ్చు? బ్రెస్ట్ ఫీడింగ్, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అని ఒక వర్డ్ ఉందండి. సో ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మీరు అన్నట్టు వాటర్ కానీ వేరే ఏ ఫుడ్స్ కానీ ఇవ్వకుండా ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం మాత్రం 6 months వరకు ఎక్స్క్లూజివ్ గా చేయమని అడ్వైస్ చేస్తాం. బట్ ఇన్ జనరల్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మీరు 2 years వరకు కూడా మదర్స్ ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఆఫ్టర్ 6 months మీరు కాంప్లిమెంటరీ ఫీడ్స్, సాలిడ్స్ కొంచెం స్టార్ట్ చేయడము, మీరు అన్నట్టు వాటర్ ఇవ్వడము, ఇవన్నీ అనేది 6 months తర్వాత స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ 6 months బ్రెస్ట్ ఫీడింగ్, ఓన్లీ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ మాత్రమే. అన్లెస్ దేర్ ఆర్ ఎనీ అదర్ రీజన్స్ దట్ డాక్టర్ ఈస్ అడ్వైజింగ్ యూ, దట్స్ డిఫరెంట్. బట్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ అప్ టు 6 months. ఓకే. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు ఎలాంటి టెక్నిక్స్, లైక్ కొంతమంది లైక్ ఏమంటారు ఫస్ట్ టైం మదర్స్ అయిన వాళ్ళకి ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఎలాంటి టిప్స్ చెప్తారు? బ్రెస్ట్ ఫీడింగ్ లైక్ చాలా మంది కష్టపడుతుంటారు, లైక్ వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఉండదు, లైక్ అదర్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు లైక్ మీరు అన్నట్టు సిటీస్ లో ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓల్డెన్ డేస్ లో అంటే గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తుంటారు. సో అలా లేని వాళ్ళకి లైక్ ఎలాంటి టిప్స్ చెప్తారు బ్రెస్ట్ ఫీడింగ్? బ్రెస్ట్ ఫీడింగ్ బేసికలీ ఇట్స్ ఆల్ అబౌట్ పొజిషన్ అండ్ హోల్డింగ్ ద బేబీ అండి. సో మనకు దీంట్లో 5 different టెక్నిక్స్ ఉంటాయి హోల్డింగ్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ లో. క్రెడిల్ అంటాం, క్రాస్ క్రెడిల్, ఫుట్బాల్ పొజిషన్స్ అండ్ సైడ్ లైన్ పొజిషన్స్ ఉంటాయి. సో జనరల్లీ యూస్ చేసేది క్రెడిల్ పొజిషన్. సో విల్ టాక్ అబౌట్ దట్. అది డీటెయిల్ గా వెళ్దాం. సో క్రెడిల్ కి వచ్చేసి ఫస్ట్ థింగ్, మీరు ఏ సైడ్ అయితే బ్రెస్ట్ ఫీడ్ చేయాలనుకుంటున్నారో ఆ హ్యాండ్ ని పొజిషన్ చేసుకోవాలి. బేబీ హెడ్ అనేది ఎల్బోలో లాక్ అయి ఉండాలి. స్పైన్ మొత్తము మీ హ్యాండ్, లెఫ్ట్ ఆఫ్ ద హ్యాండ్ కి సపోర్ట్ చేస్తూ ఉండాలి. మీ హ్యాండ్ బటక్స్ ని సపోర్ట్ చేస్తూ ఉండాలి. చేస్తూ బేబీ హెడ్ ని మీ బ్రెస్ట్ సైడ్ టర్న్ చేసుకొని అండ్ 2 fingers తో మీ నిప్పుల్ చుట్టూ సర్కిల్ చేసి దెన్ ఓపెన్ చేసి బేబీకి ఫీడ్ చేయాలి. దిస్ కండిషనింగ్ ఇస్ కాల్డ్ క్రెడిల్ పొజిషన్. అంటే ఎట్ సైడ్ ఫీడ్ చేస్తున్నారు అటు సైడ్. కొంతమంది మదర్స్ ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ దిస్. అప్పుడు ఏం చేస్తారంటే క్రాస్ క్రెడిల్. ఇది ఆపోజిట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లెఫ్ట్ సైడ్ చేయాలి అంటే రైట్ హ్యాండ్ యూస్ చేస్తారు. ఈ టైంలో హెడ్ అనేది మీరు హ్యాండ్ తో లాక్ చేస్తారు, స్పైన్ సేమ్ ఫోరా, బటక్స్ వచ్చేసి ఇక్కడ హ్యాంగ్ అవుతాయి. అండ్ యూ విల్ హోల్డ్ దట్. ఈ 2 fingers తో నిప్పుల్ ని హోల్డ్ చేసి ఫీడ్ చేస్తారు. దిస్ ఇస్ క్రాస్ క్రెడిల్ పొజిషన్. ఫుట్బాల్ పొజిషన్ అనేది ఇది జనరల్లీ ట్విన్స్ కానీ లేకపోతే మదర్స్ కి ఎవరికైనా హెవీ బ్రెస్ట్ ఉండి ఫీడ్ చేయడం కష్టం అవుతుంటే బేసికలీ అలా ఫీడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే నోస్ మౌత్ క్లోజ్ అయిపోతుంది పిల్లలకి. సో ఫీడింగ్ డిఫికల్టీ అవుతుంది. అలాంటి మదర్స్ ఈ ఫుట్బాల్ పొజిషన్ అనేది యూస్ చేయొచ్చు. ఈ కండిషన్ లో హెడ్ ఎట్ సైడ్ అయితే ఫీడ్ చేస్తున్నారో అటు సైడే పట్టుకోవాలి. హెడ్ అనేది హ్యాండ్ లోకి రావాలి సేమ్, బట్ యూ విల్ లాక్ ద knees and buttocks in the hand, in your arm, and hold like this and feed. ఇంకొకటి సైడ్ లైన్ పొజిషన్. ఇది మోస్ట్లీ సిజేరియన్ మదర్స్ యూస్ చేస్తారు. బట్ యాజ్ ఎ డాక్టర్ ఐ డోంట్ రికమెండ్ ఇట్ బికాస్ ఆస్ఫిక్సియా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి, రిస్క్స్ చాలా ఉంటాయి. ఎస్, మదర్ లై డౌన్ అయ్యి సేమ్ సైడ్ బేబీని పెట్టుకొని ఫీడ్ చేయొచ్చు. దట్ ఈస్ లాస్ట్ బట్ ఓన్లీ ట్రై టు అవాయిడ్ ఇస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ లైక్ ఇంకొకటి బ్రెస్ట్ ఫీడింగ్ లోనే కొంతమంది పెయిన్ఫుల్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉంటుంది. సో లైక్ వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, అసలు ఎందుకు వస్తాయి పెయిన్ఫుల్ బ్రెస్ట్ ఫీడింగ్? పెయిన్ఫుల్ బ్రెస్ట్ ఫీడింగ్ కి మెయిన్ కామన్ రీజన్ ఇంప్రాపర్ లాచ్ అండి. ప్రాపర్ గా లాచింగ్ అనేది జరగకపోతే అప్పుడు బేబీ సక్ చేసిన ప్రతి టైమ్ మదర్స్ కి పెయిన్ వస్తుంది. కొన్నిసార్లు దాని వల్లే కొన్ని చెప్పుకుంటారు క్రాక్స్ వస్తున్నాయని, బ్లీడింగ్ వస్తుంది అని. దీస్ ఆల్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ దట్ ఇంప్రాపర్ లాచ్. ఆ ప్రాపర్ లాచ్ అనేది చేయగలిగితే మదర్స్ ఈ ప్రాబ్లమ్స్ అనేది రావు. అంటే యూజువల్ పిల్లలకి వాళ్ళకి ఏమంటారు టీత్ ఉండవేమో, లైక్ వై? దాట్స్ వాట్ అండి, ప్రెషర్ కదండి, సక్షన్. దే ఆర్ క్రియేటింగ్ ఎ సక్షన్ విచ్ ఇస్ నాట్ ప్రాపర్లీ దేర్. బేసికలీ కరెక్ట్ గా లాచ్ చేసి ఉంటే
this pain will not be there either for the baby. Even if baby is not comfortable when you give improper latch, ఓకే మీరు అనుకుంటున్నాడు adequate ఫీడింగ్ ఇవ్వరు, బేబీ సరిగ్గా సక్ చేయలేదు, సో కావాల్సినంత సేపు కొంతమంది మదర్స్ కంప్లైంట్ చేస్తారు, బేబీస్ ఎక్కువసేపు ఫీడ్ చేయట్లేదు, మీరు మాకు అడ్వైస్ చేశారు ఒక 20 minutes ఫీడ్ చేయమని, బట్ బేబీ 5 minutes లో తీసేస్తుంది. వన్ కామన్ రీజన్ ఈస్ ఇంప్రాపర్ latch. ఓకే మీరు సరిగ్గా పొజిషన్ చేయకపోవడం వల్ల బేబీకి అన్కంఫర్టబుల్నెస్ వచ్చి తను వదిలేయడం జరుగుతుంది. ఓకే సో దానికి మనము సేమ్ పొజిషన్ చేసిన తర్వాత యూ షుడ్ మేక్ షూర్ దట్ బేబీ మౌత్ ఈస్ కంప్లీట్లీ కవరింగ్ ద నిప్పల్ ఏరియా, ఓకే అండ్ ఆల్సో కింద లిప్ అనేది ఎవర్ట్ అయి ఉండాలి. అండ్ మీరు సక్ చేస్తున్నప్పుడు యూ షుడ్ సీ దట్ యాక్షన్ దట్ ఈస్ Okay. హ్యాపెనింగ్, విచ్ ఈస్ ఇండికేటింగ్ విచ్ ఈస్ ఇండికేటింగ్ దట్ నెగిటివ్ సక్షన్ క్రియేట్ అవుతుంది, బేబీ స్వాలో చేయగలుగుతుంది. అట్లీస్ట్ 2/3 ఆఫ్ ద నిప్పుల్ అనేది మౌత్ లోపల ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే టిప్ ఆఫ్ ద నిప్పుల్ మాత్రం పెడతారు, ఓకే చుట్టుపక్కల ఉన్న ఏరియోలా అనేది లోపలికి వెళ్ళదు. అలా అవ్వకపోవడం అనేది ఇంప్రాపర్ latch. అందుకే పెయిన్ఫుల్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది జరుగుతుంటుంది. ఓకే అండ్ ఈ లైక్ ఫీడింగ్ అయిపోతుంది, చాలా మందిలో ఇంకొక కామన్ డౌట్ ఉంటుంది, ఫీడింగ్ అయిపోయిన తర్వాత పిల్లల్ని లైక్ ఏమంటారు ఇలా పైకెత్తుకొని తడుతుంటారు. బర్పింగ్. పాత రోజుల్లో అంటే లైక్ పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి ఏదో గైడ్ చేస్తుంటారు ఇట్లా అవుతారు. ఇప్పుడు ఉండే వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు, ఎలాంటి ప్రికాషన్స్ వాళ్ళు ఫాలో అవ్వాలి? ఒకటి వన్ వెరీ కామన్ క్వశ్చన్ అందరూ పేరెంట్స్ అనేది ఏంటంటే, ఫస్ట్ మీరు బర్పింగ్ చేసేటప్పుడు వెదర్ బేబీ బర్ప్స్ ఆర్ నాట్, ఆ సౌండ్ వచ్చినా రాకపోయినా 20 minutes 15 to 20 minutes బేబీ అప్రైట్ పొజిషన్ లో ఉండాలి. ఓకే ఎందుకంటే ప్రతి బేబీ బర్ప్ సౌండ్ అనేది రాదు, బట్ Okay. చిన్న చిన్న గ్యాసెస్ ఉంటాయి, దట్ విల్ కమ్ అవుట్ వెన్ ద బేబీ కెప్ట్ ఇన్ అప్రైట్ పొజిషన్. సెకండ్ థింగ్, బర్పింగ్ లో కూడా టెక్నిక్స్ ఉంటాయండి. సో మీరు ప్రతిసారి కొట్టడమే బర్పింగ్ కాదు. ఈవెన్ ఇఫ్ యూఆర్ సిట్టింగ్ లైక్ దిస్, లీనింగ్ బ్యాక్, బేబీ ఆన్ ద అప్రైట్ పొజిషన్, దట్ విల్ ఆల్సో డూ ద బర్పింగ్ వర్క్. సెకండ్, మనం టిపికల్లీ వెళ్ళినట్టు బేబీని పట్టుకొని వెనక్కి వేసుకొని కింద నుంచి పైకి ట్యాప్ చేయడం. వై కఫింగ్ లాంటి పొజిషన్ క్రియేట్ చేసి ట్యాప్ చేయాలి. వై లైక్ దిస్ అంటే, మీరు ఇలా కింద నుంచి పైకి చేసినప్పుడు, మీరు స్వాలో చేసినప్పుడు బేబీ స్టమక్ లోకి వెళ్తుంది. స్టమక్ ఈస్ ప్రెసెంట్ హియర్, రైట్? అవును. సో వెన్ యూ ట్యాప్ ఇట్, ఏమైనా గ్యాసెస్ ఉంటే కింది నుంచి పైకి యు ఆర్ ఎక్స్క్రీటింగ్ ఇట్ అవుట్. ఓకే సో దట్ దిస్ పొజిషనింగ్ విల్ హెల్ప్ ఇన్ బర్పింగ్ ద బేబీ వెల్. సెకండ్, మీరు కొంచెం హ్యాండ్ లో పెట్టుకొని అప్ సైడ్ డౌన్ చేయొచ్చు, ఆర్ నేను చెప్పినట్టు లీనింగ్ బ్యాక్ పొజిషన్ లో చేయొచ్చు. మీరు క్రాస్ లెగ్ గా కూర్చుంటున్నాను, నా వల్ల కావట్లేదంటే బేబీని కింద పెట్టుకొని కూడా బర్పింగ్ అనేది చేయొచ్చు. ఓకే కానీ సేఫెస్ట్ అండ్ ఈజియెస్ట్, చిన్న పిల్లలు కాబట్టి హ్యాండ్లింగ్ కొంచెం కష్టం అవుతుంది కాబట్టి దిస్ ఇస్ ద సేఫెస్ట్ వే టు పైన పెట్టుకొని బర్ప్ చేసుకోవాలి. అండ్ దాట్స్ వాట్, బర్ప్ చేసినా చేయకపోయినా బేబీ 15 minutes బేబీ షుడ్ బి ఇన్ ద అప్రైట్ పొజిషన్. ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే, బేబీ బర్ప్ చేసింది కొంచెం తర్వాత వామిట్ చేసింది అంటే, బర్ప్ ఈస్ నాట్ ఓన్లీ 1 in number. ఒకసారి రాగానే ఓకే బేబీ బర్ప్ అని కింద పెట్టలేదు. ఇట్ కెన్ బి 2, 3, 4. అంటే ఓకే సక్ చేసిన ప్రతిసారి కొంచెం అమౌంట్స్ ఆఫ్ ఎయిర్ వెళ్తుంటుంది. సో వెళ్ళినది ఒకటేసారి బయటికి రాదు. ఇట్ విల్ టేక్ సర్టెన్ టైమ్ ఫర్ ఇట్ టు కమ్ అవుట్. సో అట్లీస్ట్ మీరు ఇది చేస్తే వామిటింగ్, ఆస్పిరేషన్ ఛాన్సెస్ అనేది ప్రివెంట్ చేయవచ్చు.